ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది దుబాయ్లో. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది. అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే ఎందుకో తెలియదు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదొక రైవలరీ ఉంటుంది. జనాలంతా ప్రతి ఒక్కరు ఆ రోజు ఏ పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి క్రికెట్ చూడడానికి ఆ టీవీలోకి అతుక్కోపోతారు. పాకిస్తాన్ వాళ్ళైతే ఆ, పాకిస్తాన్ ఓడిపోతే అక్కడ ఉన్న టీవీలను పగలు కొడతారంట. అంతటి అసలు ఎందుకు అంత క్రేజ్ ఉంటుందో తెలియదు. వేరే ఏ కంట్రీస్ మ్యాచ్ అయినా అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, కానీ ఇండియా పాకిస్తాన్ అంటే ప్రపంచ దేశాలే ఆ, చూస్తాయి అన్నమాట. అంతటి క్రేజ్ ఉంటుంది మన ఈ మ్యాచ్కి. అయితే ఈరోజు ఆ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్లో. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఈసారి ఆ, దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడం ఇష్టం లేక దుబాయ్లో అయితే జరుగుతుంది. అయితే వాళ్ళ కంట్రీకి వెళ్ళట్లేదన్న కోపంతో వాళ్ళు ఎలాగైనా కొట్టాలని చాలా బలంగా అనుకుంటున్నారు. మన వాళ్ళు కూడా తగ్గేదే లేదన్నట్టు మన రోహిత్ శర్మ కెప్టెన్, వైస్ కెప్టెన్ గిల్. అయితే గిల్ని మన ప్రెస్ మీట్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరు గెలుస్తారు అని అడిగితే అతను ఎవరైతే మిడిల్ ఆర్డర్లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే ఆ మ్యాచ్లో గెలుస్తారు. అండ్ మీ అందరికీ ఏదో ఒక పెద్ద మ్యాచ్ అయి ఉండొచ్చు, కానీ మాకు ఇది జస్ట్ నార్మల్గా ఇంకొక నెక్స్ట్ మ్యాచ్ మాత్రమే అతను అనడం జరిగింది. సో అతను భయపడడం లేదు. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిజ్ ఎబిలిటీస్. అండ్ తను చాలా ధైర్యంగానే ఆ మ్యాచ్ని ఆడడానికి రెడీగా ఉన్నాడనమాట. అండ్ పాకిస్తాన్ చూసుకుంటే వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా, అక్కడ ఉండేటువంటి ఆయన కూడా ఎలాగైనా సరే మీరు ఇండియా మీద గెలవాలి అని చెప్పడం జరిగింది. అంటే ఒక ఒక కంట్రీలో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ పాకిస్తాన్ ప్రెసిడెంటే గెలవాలని అంటున్నాడంటే చూడండి వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారు ఇండియా మీద గెలవడానికి.